వెల్కమ్ టు బిహైండ్ ఎక్స్. ప్రతి విజయవంతమైన కంపెనీ వెనుక ప్రపంచానికి కనిపించని ఒక కథ ఉంటుంది. ఈరోజు మన ప్రజలు షాపింగ్ చేయడానికి కూడా డబ్బులు కట్టేలా చేసిన ఒక విచిత్రమైన బిజినెస్ గురించి. మరి ఇక లేట్ చేయకుండా కాస్కో కథలోకి వెళ్ళిపోదాం. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ సీఈఓని ఇన్వెస్టర్లు ఒక్కసారి కలిశారు. వాళ్ళతనితో ఒకే మాట చెప్పారు: మీరు ధరలు పెంచండి, మీ ప్రాఫిట్ పెరుగుతుంది, మీ షేర్ హోల్డర్స్ సంతోషపడతారు. సాధారణంగా సీఈఓ అయినా వెంటనే ఒప్పుకుంటాడు. కాని ఈ వ్యక్తి కోపంగా స్పందించాడు. అతను చెప్పిన మాట తర్వాత బిజినెస్ ప్రపంచంలో లెజెండ్ అయింది. అతనన్నాడు, ధరలు పెంచి కస్టమర్ని మోసం చేయమంటారా? ఆ సీఈఓ పేరు జిమ్ సినెగల్. ఆ కంపెనీ పేరు కాస్ట్కో. ఈరోజు కాస్ట్కో విలువ వందల బిలియన్ల డాలర్లు. కానీ ఈ విజయానికి ముందు చాలామంది అతన్ని పిచ్చివాడని అన్నారు. ఎందుకు? చాప్టర్ 1. ద కార్ట్ బాయ్. 1950 సియాటిల్. జిమ్ సినెగల్ అనే ఒక సాధారణ అబ్బాయి. ధనవంతుడు కాదు, బిజినెస్ ఫ్యామిలీ కాదు, ఎలీట్ ఎడ్యుకేషన్ లేదు. కాలేజ్ చదువుతున్నప్పుడు పాకెట్ మనీ కోసం గ్రోసరీ స్టోర్లో జాబ్ చేశాడు. అతని పని షాపింగ్ కార్ట్స్ తోసుకోవడం, రోజంతా కస్టమర్స్ వెనకాల తిరగడం. చాలామందికి ఇది చిన్న ఉద్యోగం, కాని జిమ్కి ఇది యూనివర్సిటీ అయింది. ఎందుకంటే అతను ఒక విషయం గమనించాడు: రిచ్ పీపుల్ అయినా పూర్ పీపుల్ అయినా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. దీనికంటే చౌకగా ఎక్కడ దొరుకుతుంది? అక్కడే అతను కస్టమర్ సైకాలజీ నేర్చుకున్నాడు. చాప్టర్ 2. ద సీక్రెట్ ఎవ్రీ స్టోర్ హైడ్స్. కొన్ని సంవత్సరాల తర్వాత జిమ్ స్టోర్ ఆపరేషన్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక షాకింగ్ ట్రూత్ కనిపించింది. స్టోర్స్లో కనిపించే బ్యూటిఫుల్ షెల్ఫ్స్, ఫ్యాన్సీ లైటింగ్, డెకరేషన్స్, హ్యూజ్ అడ్వర్టైజింగ్ ఇవి ఫ్రీ కాదు. ఆ ఖర్చు అంతా చివరికి కస్టమర్నే చెల్లిస్తున్నాడు. జిమ్ మనసులో ఒక ప్రశ్న వచ్చింది: ఈ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేస్తే, స్టోర్ని వేర్హౌస్లా మార్చితే, సేవింగ్ని కస్టమర్కిస్తే? ఆ ప్రశ్నే కాస్ట్కో పుట్టడానికి కారణం. చాప్టర్ 3. ఎవ్రీవన్ థాట్ ఇట్ వుడ్ ఫెయిల్ సియాటిల్. మొదటి కాస్ట్కో ప్రారంభమైంది. ప్రజలు చూసి షాక్ అయ్యారు. ఇది సూపర్ మార్కెట్లా లేదు, వేర్హౌస్లా ఉంది. ప్రాడక్ట్స్ ప్యాలెట్ మీదున్నాయి. ఫ్యాన్సీ డిజైన్ లేదు, లగ్జరీ లేదు. ఇంకా ఒక పిచ్చి రూల్: మెంబర్షిప్ లేకపోతే ఎంట్రీ లేదు. ఇమాజిన్, మీ దగ్గర స్టోర్ ఉంది, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలి. కాని మీరంటున్నారు, ముందు ఫీ కట్టు. అందరూ నవ్వారు. ఈ బిజినెస్ ఎక్కువ రోజులుండదు అన్నారు. చాప్టర్ 4. ద ఫస్ట్ బిగ్ ఫెయిలియర్. మొదటి కొన్ని సంవత్సరాలు ఈజీ కాదు. కస్టమర్కి కాన్సెప్ట్ అర్థం కాలేదు. షాపింగ్ చేయడానికి కూడా మెంబర్షిప్ ఎందుకు అన్నారు. కొంతమంది మెంబర్షిప్ కొనుగోలు చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఇన్వెస్టర్లు ప్రెషర్ పెట్టారు: మోడల్ మార్చండి, మెంబర్షిప్ తీసేయండి, మార్జిన్స్ పెంచండి. కానీ జిమ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అతనికొక విషయం తెలుసు: కాస్ట్కో స్టోర్ కాదు, కాస్ట్కో ఒక క్లబ్. ఈ డిఫరెన్స్ చాలా పెద్దది. చాప్టర్ 5. ద జీనియస్ ట్రిక్. అప్పుడు జిమ్ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ తీసుకొచ్చాడు. కాస్ట్కో ఎక్కువ ప్రాఫిట్ ప్రాడక్ట్స్ మీద సంపాదించదు, మెంబర్షిప్ మీద సంపాదిస్తుంది. ఇది జీనియస్. ఎందుకంటే కస్టమర్ ఇలా ఆలోచిస్తాడు: నేనిప్పటికే మెంబర్షిప్కి డబ్బు కట్టాను, అయితే కాస్ట్కో నుంచే కొనాలి. ఇది కస్టమర్ని లాయల్ కస్టమర్గా మార్చింది. ఈ మోడల్ వల్ల కాస్ట్కో ప్రాడక్ట్స్ని ఆల్మోస్ట్ కాస్ట్ ప్రైస్ దగ్గర అమ్మగలిగింది. అక్కడే కాంపిటీటర్స్ సమస్యలో పడ్డారు. చాప్టర్ 6. వాల్మార్ట్ వార్. ఇప్పుడు రంగంలోకి వచ్చింది వాల్మార్ట్. రీటైల్ ప్రపంచంలో ఒక జైంట్. అందరూ చెప్పారు, కాస్ట్కోని వాల్మార్ట్ తినేస్తుంది. కానీ కాస్ట్కో ప్రైస్ వార్ చేయలేదు, అడ్వర్టైజింగ్ వార్ చేయలేదు. ఇన్స్టెడ్ ట్రస్ట్ వార్ చేసింది. కాస్ట్కో కస్టమర్కి ఒక ప్రామిస్ ఇచ్చింది: మేం మీకు బెస్ట్ డీల్ ఇస్తాం. అంతే. నో ట్రిక్స్, నో హిడెన్ గేమ్స్. సంవత్సరాలు గడిచే కొద్దీ కస్టమర్స్ వాల్మార్ట్ కంటే కాస్ట్కోని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టారు. చాప్టర్ 7. ద డిసిజన్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఒకరోజు వాల్ స్ట్రీట్ యానలిస్ట్స్ జిమ్ దగ్గరకొచ్చారు. వాళ్ళు చెప్పారు: మార్జిన్స్ పెంచండి, బిలియన్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది.
సాధారణ సీఈఓ అయితే వెంటనే చేసేవాడు. కాని జిమ్ తిరస్కరించాడు. ఎందుకంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కంటే కస్టమర్ ట్రస్ట్ ఎక్కువ విలువైందని అతను నమ్మాడు. ఈ డిసిజన్ వల్ల ఇన్వెస్టర్స్ కోపపడ్డారు. కానీ కస్టమర్స్ ప్రేమించారు. ఈరోజు కాస్ట్కో సక్సెస్కి ప్రధాన కారణం అదే. చాప్టర్ 8 కర్క్లాండ్ ద గోల్డ్ మైన్. 1990లలో కాస్ట్కో మరో మాస్టర్ స్ట్రోక్ వేసింది. కర్క్లాండ్ సిగ్నేచర్, వాళ్ళ ఓన్ బ్రాండ్. ఐడియా సింపుల్. నైకీ క్వాలిటీ, లెస్ ప్రైస్. శాంసంగ్ క్వాలిటీ, లెస్ ప్రైస్. బిగ్ బ్రాండ్స్ క్వాలిటీ, స్మాలర్ ప్రైస్. కస్టమర్స్కి ఇది జాక్పాట్. ఈరోజు కర్క్లాండ్ ఒక బ్రాండ్ సేల్స్ చాలా దేశాల పెద్ద కంపెనీల సేల్స్ కంటే ఎక్కువ. చాప్టర్ 9 ద మోస్ట్ అన్యూజువల్ థింగ్. రీటైల్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్కి లో శాలరీ ఇవ్వడం కామన్. కాస్ట్కో ఆపోజిట్ చేసింది. హయ్యర్ శాలరీస్, బెటర్ బెనిఫిట్స్. వాల్ స్ట్రీట్ మళ్లీ నవ్వింది. ఇలా బిజినెస్ నడవదు అన్నారు. కానీ జిమ్కి తెలుసు, హ్యాపీ ఎంప్లాయీస్ క్రియేట్ హ్యాపీ కస్టమర్స్. హ్యాపీ కస్టమర్స్ క్రియేట్ రిపీట్ బిజినెస్. అతను మళ్లీ సరైనవాడే అయ్యాడు. చాప్టర్ 10 ద లెసన్ ఫర్ స్మాల్ టౌన్ డ్రీమర్స్. ఇప్పుడొక ప్రశ్న. జిమ్ దగ్గర ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఉందా? లేదు. రిచ్ ఫ్యామిలీ ఉందా? లేదు. మ్యాసివ్ ఫండింగ్ ఉందా? లేదు. అయితే ఎలా గెలిచాడు? అతను కస్టమర్ ప్రాబ్లంని ఇతరుల కంటే బాగా అర్థం చేసుకున్నాడు. అంతే. మీరు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినా, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చినా కాస్ట్కోని కాపీ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాస్ట్కో థింకింగ్ని కాపీ చేయొచ్చు. మీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి? వాళ్ళు ఎక్కువ డబ్బు ఎక్కడ కోల్పోతున్నారు? వాళ్లకు ఎలా వాల్యూ ఇవ్వగలరు? ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ కనుక్కుంటే మీ బిజినెస్ కూడా అక్కడ్నుంచే మొదలవుతుంది. సో ఫైనలీ ఒక కార్ట్ బాయ్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన రీటైల్ ఎంపైర్స్లో ఒకటి నిర్మించాడు. అతను కస్టమర్స్ నుండి ఎక్కువ డబ్బు తీసుకుని ధనవంతుడు కాలేదు. వాళ్లకి ఎక్కువ వాల్యూ ఇచ్చి ధనవంతుడయ్యాడు. అందుకే కాస్ట్కో కథ మనకొక విషయం నేర్పుతుంది. బిజినెస్లో గెలవాలంటే అందరికంటే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడం అవసరం లేదు. అందరికంటే ఎక్కువ ట్రస్ట్ సంపాదిస్తే చాలు. ఇదే కాస్ట్కో సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ కథలో మీకు నచ్చిన పాఠం ఏది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బిహైండ్ ఎక్స్ కుటుంబంలో భాగం కావడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కంపెనీ, స్టార్టప్ లేదా చరిత్రలో దాగి ఉన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈస్ బిహైండ్ ఎక్స్, signing off.